ఓం శాంతి. ఐదు స్వరూపాల అభ్యాసము. నేను ఆత్మను, అనాది స్వరూపంలో ఉన్నాను. మూలవతనంలో, పరంధామంలో స్వయం పరంపిత పరమాత్మ శివబాబా ఎదురుగా నేను ఒక ఆత్మ అతి సూక్ష్మ స్వరూపంలో ఉన్నాను. నేను నా అనాది సంస్కారాలైనటువంటి శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, జ్ఞానము, పవిత్రత, శక్తి సంపన్నంగా ఉన్నాను. నేను అతి సూక్ష్మ జ్యోతి స్వరూపాన్ని, ఆత్మను. నా తండ్రి పరమాత్మ ఎదురుగా ఉన్నాను. నా తండ్రి శివబాబా నుండి నాపై అనంత శక్తుల కిరణాలు నిండుతూ ఉన్నాయి. నేను ఆత్మ నా అనాది స్వరూపం నుండి, పరంధామం నుండి ఈ భూమిపై ఆది స్వరూపమైన దేవతా స్వరూపంలోకి వచ్చాను. నేను దేవాత్మను. డబల్ కిరీటధారి, అతి సుందర చైతన్య స్వరూపాన్ని, సర్వగుణ సంపన్నంగా 16 కళలతో సంపన్నంగా, సంపూర్ణ నిర్వికారిగా, అహింసకునిగా, మర్యాద పురుషోత్తమంగా, సాక్షాత్తు దేవతగా, చైతన్యంగా జీవిస్తున్నాను. ఈ స్వర్గభూమిలో ఎటు చూసినా బంగారమే బంగారము, వజ్రవైడూర్యాల ప్రపంచము. నలువైపులా చైతన్య దేవతలు. నేను దేవాత్మను. సంపన్న దేవతను. ఇచటి నుండి ద్వాపరయుగం, కలియుగ కాలంలో నేను ఇష్టదేవ ఆత్మగా పూజ్య స్వరూపంలోకి వచ్చాను. నేను పూజ్య స్వరూపాన్ని, అష్టభుజధారి ఇష్టదైవాన్ని. నాకు గుడి గంటల శబ్దం వినిపిస్తుంది. హారతులు,
కీర్తనలు, భజనలు నా విగ్రహం ఎదురుగా, నా పూజ్య స్వరూపానికి ఎదురుగా అనేక మంది భక్తులు దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఇష్టదేవాత్మను. నా భక్తుల మనోకామనలను పూర్తి చేస్తున్నాను. వరదాని హస్తంతో నా భక్తుల కోరికలను పూర్తి చేస్తున్న చైతన్య దేవతను, ఇష్టదైవ పూజ్య స్వరూపాన్ని, అష్టభుజధారిని, విఘ్న వినాశకుడను, భక్తుల మనోకామనలను పూర్తి చేసే ఇష్టదేవతను, పూజ్య స్వరూపాన్ని, నేను సంగమయుగంలో స్వయంగా భగవంతునితో పాలించబడుతున్న, భగవంతుడు ద్వారా ఎంచబడిన అతి భాగ్యశాలి బ్రాహ్మణ ముఖవంశావళి బ్రాహ్మణ ఆత్మను, స్వయం భగవంతునితో పాలించబడుతున్నాను. అనేక జన్మల పూజా ఫలం స్వయం భగవంతుడు నాకు లభించారు. ఈ సమయంలో నేను పరమాత్మ పాలనలో ఉన్నాను. పరమాత్మ జ్ఞానాన్ని చదువుకుంటున్నాను. భగవంతుడే నాకు టీచర్ అయ్యారు. పరమాత్మే నాకు సద్గురువు అవుతున్నారు. నేను సాక్షాత్తు ఈ విశ్వమంతటికీ తండ్రి అయిన, విశ్వమంతా వెతుకుతున్న పరమాత్మను పొందాను. ఈ జన్మ ధన్యమైంది. దేవతల కంటే కూడా అతి శ్రేష్ఠ జన్మ. సంగమయుగి బ్రాహ్మణ జన్మలో ఉన్నాను. నేను వజ్రతుల్యమైన ఆత్మను. సంగమయుగి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. నేను బ్రాహ్మణ్ సో ఫరిస్తాను. ఫరిస్తా ఒక లైట్ మైట్ శరీరాన్ని ధరించాను. నేను ఆత్మ ఒక లైట్ శరీరంలో ఉన్నాను. నా సూక్ష్మ శరీరం అంగ అంగము తెల్లని ప్రకాశంతో నిండి ఉంది. నేను ఒక లైట్ ప్రకాశ శరీరంతో పవిత్ర ఫరిస్తాగా ఉన్నాను. నేను జ్ఞానయోగాల రెక్కలతో ఎగురుకుంటూ అవ్యక్తవతనానికి చేరుకున్నాను. ఆకాశానికి పైన సూక్ష్మలోకం
అవ్యక్త ధామానికి చేరుకున్నాను. ఇచ్చట నా ఎదురుగా అతి శక్తిశాలి ఫరిస్తా బాప్ దాదా ఉన్నారు. నేను ఫరిస్తాను. బాప్ దాదా ఎదురుగా ఉన్నాను. వారి వరదాని హస్తము ఫరిస్తానైన నా తలపై ఉంచారు. నేను ఫరిస్తాను. నా అంగ అంగము ప్రకాశమే ప్రకాశము. లైట్ ఫరిస్తాను. తేలిక ఫరిస్తాను. ప్రకాశ ఫరిస్తాను. స్వయం భగవంతుని దృష్టి నాపై పడుతుంది. నేను అతి తేలికగా ఉన్నాను. పవిత్ర ఫరిస్తాను. ఓం శాంతి. ఆది దేవతా స్వరూపం, మధ్య పూజ్య స్వరూపం, సంగమయుగం శ్రేష్ఠ బ్రాహ్మణ స్వరూపం, అంతిమం పవిత్ర ఫరిస్తా స్వరూపం, మూలం అనాది బిందు స్వరూపం. నేను బిందు స్వరూప ఆత్మను. ఓం శాంతి.